ఆస్ట్రేలియా వెళ్ళి ఎంఎస్ చేసి 8 ఏళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకొని కెనడాలో కష్టపడి ఉద్యోగం సంపాదించుకొని వెళ్ళిన వెంటనే 8 ఏళ్ల ప్రేమ ఇద్దరి మధ్య ఏమైంది? అమ్మాయి 15 రోజుల్లోనే మహేష్ మీద పోలీస్ కేసు పెట్టడం ఏంటి? దీర్ఘంగా ఆలోచిస్తే సునీత వల్లనే మహేష్ ఖచ్చితంగా అలా క్రూరంగా తయారయ్యాడు. చదువుతోటే అయిపోయింది. ఇక సుఖపడదాం అనుకున్న టైంలో ఇది వల్ల తల్లి చనిపోవడం, నోటీసుల వల్ల తను ఈ దేశం వెళ్ళడానికి లేకపోవడం, ఉద్యోగం లేకపోవడం, సునీత రీల్స్ చేసుకుంటూ హ్యాపీగా ఉన్నానంటూ ఇలాంటి పోస్టింగ్లు అన్నీ పెట్టడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. సర్వనాశనం అయిపోయిన తన జీవితం తల్లి పోవడమే కాదు, తను ఇంకా బ్రతికుండి ఎందుకు అనుకున్నాడు. సమయంలో ఆ మనిషికి ఉన్న చదువు కానీ జ్ఞానం కానీ ఏవి పరిగణనలోకి రావు. అలాంటప్పుడే ఇలాంటి హత్యలు జరుగుతాయి, జీవితాలు సర్వనాశనం అవుతాయి కాదంటారా? ఎంతో మంది అర్ధాంతరంగా చనిపోతూనే ఉన్నారు. ఈ మరణాలు ఆగాలంటే ఏం చేయాలి?